స్టవ్ మీద గోల్డ్ రోప్ ఆయిల్ పెట్టాను. ఇక్కడ మనం సరుకులు తీసుకున్నప్పుడు వైట్ షీట్ వస్తుంది కదా, ఒక కవర్, దాన్ని ఒక షీట్ లాగా ప్రిపేర్ చేసుకుని దాని మీద ఆయిల్ డ్రాప్స్ వేసుకున్నాను. మొత్తం అప్లై చేసుకున్నాను. ఇప్పుడు చేత్తో పిండిని బాగా కలుపుకున్నాను. ఉప్పు, కారం, బియ్య పిండి, కొంచెం బద్ద మినపగుళ్ళు, కరివేపాకు వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను తీసుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి ఇలా పేపర్ మీద పెట్టుకున్నాను. ఇప్పుడు ఇంకొక షీట్ని దాని మీద నుంచి ఇలా పైకి వేస్తాను. వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని గ్లాస్తో ప్రెస్ చేస్తాను. మిడిల్కి ప్రెస్ చేయాలి. సైడ్కి చేస్తే ఇరిగిపోవచ్చు. ఒక్కటన్నా బ్రేక్ అవుతుంది. బ్రేక్ అవ్వకుండా అనేది ఉండదు. అన్ని ఈక్వల్ సైజెస్ వస్తాయి. లడ్డూలో మనం ఏమన్నా చిన్న పెద్దగా చేసుకుంటే రావు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు, ఇదంతా మాకు ఎందుకు చెప్తున్నాం అనుకునే వాళ్ళ కోసం ఒక చిన్న టాపిక్. అందరూ డిఎం చేస్తున్నారు మీ ప్రాపర్ ఎక్కడ, అంటే మీరు ఎక్కడ ఉంటారు అని. నేను హైదరాబాద్ ఖైరతాబాద్లో ఉంటాను. మా మమ్మీ చిన్న బిజినెస్ ఓపెన్ చేస్తున్నారు. అందరి కోసం ఫ్రెష్గా చిన్న చిన్న స్నాక్ ఐటమ్స్ ప్రిపేర్ చేసి పెడదామని. అలా వాటర్ బాటిల్స్ కూడా సేల్ చేస్తుంది మమ్మీ. దానికోసం చిన్నగా నా వంతు హెల్ప్ చేస్తున్నాను. అది ఐమాక్స్ థియేటర్ లైన్లోనే, నెక్లెస్ రోడ్ సైడ్లో. అయితే ఈ బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని అనుకుంటున్నాను. ఏమవిద్దో తెలియదు, దేవుడి దయ. నేనైతే స్నాక్ ఐటమ్స్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చే కంటిన్యూ వీడియోస్ కూడా చూడండి. ఆయిల్ హీట్ అయింది. ఇది వేసినప్పుడు చూపించడం కుదరలేదు, చేతిలో కెమెరా పట్టుకోవాలి కాబట్టి. ఇంత హైజీన్గా చేస్తున్నాను అని వీడియో చేయడానికి కారణం ఇవాళ రేపు అన్ని కల్తీలు, అన్ని పిచ్చి పిచ్చివన్నీ చేసి కలర్స్ వేసి ఏమేమో చేస్తున్నారు. నేను కలిపేటప్పుడు పిండి మీకు చూపించలేదు, అప్పుడు కూడా చూస్తే ఇంకా బాగుండేదని నా ఉద్దేశం. సరే, బాయ్ బాయ్. నెక్స్ట్ రెసిపీ మళ్ళీ సెండ్ చేస్తాను. ఉంటాను.